ప్రాబ్లమ్ అని వచ్చిండ్రమ్మా నడుము మీరు నా దగ్గరికి? నడుము నడస్తలేదని నడుము నడవడానికి ఇబ్బందయింది. అంటే ఇబ్బందయిందని. బాగా నొప్పి. అవును సార్. నొప్పి. ఎప్పటి నుంచి నొప్పుందమ్మా ఇది? గత 15 డేస్ నుంచి నొప్పుంది. టీబీ అనేది ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రాబ్లము. హ్మ్. లంగ్స్‌కొస్తది అనుకుంటాం. అవును సార్. కానీ టీబీ ప్రాబ్లమ్ అనేది లంగ్స్ కాకుండా కొన్నిసార్లు వెన్నుపూసకు గూడా రావచ్చు. సో, ఈయనకు జనార్దన్‌కి అదే జరిగింది. వెన్నుపూసలో ఈ టీబీ ప్రాబ్లమ్ రావడం వల్ల విపరీతమైన నొప్పి. అంటే తట్టుకోలేనంత నొప్పి, కనీసం ఒక 2 అడుగులు గూడా వేయలేనంత పరిస్థితిలో ఆయన మన దగ్గరకొచ్చాడు. ఇప్పుడు బాగా లేసి నడుస్తున్నాడు గానీ అవును సార్. కదా! సో, మనకు అర్థం కావాల్సిందేంటంటే బ్యాక్ పెయిన్, వెన్నుపూస నొప్పి విపరీతంగా ఉండి టాబ్లెట్స్‌కి తగ్గడం లేదంటే కొన్నిసార్లు ఆ ప్రాబ్లము టీబీ వల్ల కూడా కావచ్చు. ఓకే. ఎట్లా తెలుస్తది మనకు అంటే కొన్ని లక్షణాలుంటాయి. వెన్నుపూసకు టీబీ వస్తే కొన్ని లక్షణాలేంటంటే యూజువల్‌గా ఈ పెయిను రొటీన్‌గా టాబ్లెట్స్‌కి ఏం తగ్గదు ఒకటి. 2 కొంతమందికి జ్వరం వస్తది. కొంతమందికి ఆకలి తగ్గుతది. కొంతమంది బరువు తగ్గిపోతారు. వీక్ అయిపోతారు. ఇంకొంతమందికేంటంటే నైట్ టైమ్‌లో కొంచెం పెయిన్ ఎక్కువుండే అవకాశం ఉంటది. ఇట్లా రకరకాల లక్షణాలుంటాయి. సో, ఎప్పుడైతే వెన్నుపూస నొప్పి ఎప్పుడైతే మీకు బ్యాక్ పెయిన్ తగ్గడం లేదో, అంటే వెన్ను నొప్పి తగ్గకుండా కంటిన్యూగా ఇబ్బంది పెడుతుందంటే, కరెక్ట్ టైంలో మీరు న్యూరాలజిస్ట్‌ని కలిసి ట్రీట్మెంట్ తీసుకుంటే బాగా ఇంప్రూవ్‌మెంట్ అయ్యే అవకాశం ఉంటది.